డేటా ఇంజనీర్ గా జాబ్ చేయాలనేది మీ డ్రీమ్ అయితే ఈ 5 స్కిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మీ ప్రొఫైల్లో ఉండాలి. ఈ 5 స్కిల్స్ లో ఏదైనా ఒక స్కిల్ సెట్ కనుక మీ ప్రొఫైల్లో ఉంటే మీకు ఈజీగా ఇంటర్వ్యూస్ రావడం కానీ లేకపోతే మీరు ఈజీగా జాబ్ లో సెలెక్ట్ అవ్వడం కానీ ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దాని గురించి నేను ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిష అనుపుడి. మీకు కనుక కెరియర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నా క్యాలెండర్ లోని ఒక పర్టికులర్ టైం స్లాట్ ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైంలో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ ఏంటనేది తెలుసుకొని, మీ క్వెరీ ఏదైనా అవ్వచ్చు, బీజీవీ రిలేటెడ్ కానీ, పిఎఫ్ రిలేటెడ్ కానీ, ఏదైనా జాబ్ సెర్చ్ గురించి కానీ, కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవడం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ నా నుంచి ఒక మంచి సొల్యూషన్ వస్తుంది అనుకుంటే కనుక ఆ టైంలో మీరు నాతో కనెక్ట్ అయినప్పుడు మీరు నన్ను అడగచ్చు. నేను దానికి ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి మీకు ఏదైతే మీ కెరియర్ కి గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుందో అది నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ సర్వీస్ కనుక మీరు ఆప్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే కనుక డేటా ఇంజనీర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాఫికల్ గా చూసుకున్నట్టయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనమాట. ప్యాకేజ్ పరంగా కూడా చూసుకుంటే ఈ రోల్స్ లో ఉన్న వాళ్ళకి హై పేడ్ జాబ్స్ అనేది దొరుకుతున్నాయి. సో అయితే ఈ డేటా ఇంజనీర్ రావాలంటే ఏం స్కిల్ సెట్ ఉండాలి, ఎలా నేర్చుకోవాలి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా మంది డేటా ఇంజనీర్ అంటే ఏదైనా ఒక స్కిల్ సెట్ పెట్టుకుని జాబ్స్ కి ట్రై చేస్తున్నారు అనమాట. సో అలా ట్రై చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే అసలు ఫస్ట్ ఇనిషియల్ గా ఇంటర్వ్యూ కాల్స్ అనేది రావడం లేదు. సో అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్స్ మనకి షెడ్యూల్ అవ్వాలనంటే మన దగ్గర ఏం ఉండాలన్నది ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకోవాలి. అలా అనాలిసిస్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో 5 టాప్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మీ ప్రొఫైల్లో కనుక యాడ్ అయి ఉంటే ఈజీగా మీ ప్రొఫైల్ అనేది ఎక్కువ మంది రిక్రూటర్స్ కి రీచ్ అయ్యి మీకు ఈజీగా ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి అనమాట. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి స్నోఫ్లేక్. ఈ స్నోఫ్లేక్ అనేది క్లౌడ్ బేస్డ్ అండ్ రిలేషనల్ డేటాబేస్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా సెట్స్ ని క్రియేట్ చేయడానికి ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తారు. ఇందులో మెయిన్ గా వాళ్ళు చేసేది స్టోరేజ్, ప్రాసెస్ అండ్ అనలైజ్ పర్పస్ అన్నమాట. సెకండ్ వచ్చేసరికి PySpark. ఇది ఒక పైథాన్ API సర్వీసెస్ అన్నమాట. ఇది అపాచీ స్పార్క్ లో యూజ్ చేస్తాము. ఇందులో మెయిన్ గా మనం రియల్ టైమ్ అండ్ లార్జ్ స్కేల్ డేటా సెట్స్ ని ఫిల్టర్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. మీకు కనుక పైథాన్ లాంగ్వేజ్ తెలిసినట్టయితే అండ్ లైబ్రరీస్ లోని పాండాస్ లైబ్రరీస్ కనుక మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కనుక ఈ PySpark లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ టు అండర్స్టాండ్ అన్నమాట. ఇది మెయిన్ గా మనం మోర్ స్కేలబుల్ అనాలిసిస్ అండ్ పైప్ లైన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. థర్డ్ వచ్చేసరికి డేటాబ్రిక్స్. ఈ డేటాబ్రిక్స్ అనేది క్లౌడ్ బేస్డ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇది మెయిన్ గా డేటా ఇంజనీర్స్ ఎందుకు యూజ్ చేస్తారా అంటే అనలైజ్, మ్యానిపులేట్ అండ్ స్టడీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్. ఫోర్త్ వచ్చేసరికి ADF, Azure డేటా ఫ్యాక్టరీ. ఇది మనం డేటా మూవ్మెంట్ అండ్ డేటా ట్రాన్స్ఫార్మ్ కి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. దీంతో మనం డేటా డ్రివెన్ వర్క్ ఫ్లోస్ ని క్రియేట్ చేయగలం అనమాట. ఇది మెయిన్ గా ఏ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తారంటే ETL, ELT అండ్ డేటా ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ లోని ఈ ADF టూల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ETL అన్నమాట. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ ద డేటా. ఇది మెయిన్ గా మనం రీటైల్ డేటాబేస్ లో ఉన్న డేటాని వేర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ 5 స్కిల్ సెట్ లో మనకి ఏదైనా స్కిల్ సెట్ అనేది మన ప్రొఫైల్ లో యాడ్ అయితే ఇది మనకి ప్రొఫైల్ కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇస్తుంది. అయితే ఇప్పుడు కమింగ్ టు డేటా గురించి మనం మాట్లాడినప్పుడు ఈ డేటా ఇంజనీరింగ్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోగలం అండ్ ఎక్కడ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అన్న పాయింట్కి వస్తే గనక నేను ప్రతిసారి చెప్పినట్టే ఓడిన్ స్కూల్ ని రికమెండ్ చేస్తాను అనమాట. మీకు గనక డేటా రిలేటెడ్ జాబ్స్ కోసం మీరు ట్రై చేస్తున్నారు అండ్ లైక్ యూఆర్ లుకింగ్ ఫర్ ఏ వెరీ గుడ్ ట్రైనింగ్ ఇన్ డేటా ఇంజనీరింగ్ అంటే కనుక ఓడిన్ స్కూల్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఓడిన్ స్కూల్ లో మాత్రమే మనకి లైవ్ ఇన్స్ట్రక్టర్ LED కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, మాక్ ఇంటర్వ్యూస్, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్. వీళ్ళ దగ్గర మోర్ దెన్ 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కెరియర్ సర్వీసెస్ అని చెప్పి కమ్యూనికేషన్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, 100+ జాబ్స్ అవైలబుల్ ఆన్ అవర్ ప్లేస్మెంట్ పోర్టల్, వర్క్షాప్స్ అండ్ వర్క్ ప్లేస్ బిహేవియర్. మీరు కనుక ఈ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసరికి
31st ఆగస్ట్ స్టార్ట్ అవబోతుంది. మీరు కనుక ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లోని ఓడిన్ స్కూల్ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ వాళ్ళ వెబ్సైట్ లోని రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసి రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఓడిన్ స్కూల్ నుంచి మెంటర్ ఆర్ ఏ కోఆర్డినేటర్ కాల్ చేస్తారన్నమాట. తనతోటి మీకు ఈ డేటా రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆర్ లైక్ ఆ కోర్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళతో మీరు డిస్కస్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాతనే ఈ కోర్స్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. కోర్స్ ఫీ వచ్చేసరికి 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఆప్షన్ 1 డైరెక్ట్ పేమెంట్ 75,000 ప్లస్ జిఎస్టీ. రిజర్వ్ యువర్ సీట్ అట్ 5,000 ప్లస్ జిఎస్టీ. వీళ్ళ దగ్గర నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఎట్ 6,392. ఈఎంఐ ఆప్షన్స్ మంత్స్ వచ్చేసరికి 3 months, 6 months, 9 months అండ్ 12 months. ఆప్షన్ 2 వచ్చేసరికి పే ఆన్ సక్సెస్ 40,000 ప్లస్ జిఎస్టీ ప్లస్ 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటిసి అపాన్ ప్లేస్మెంట్స్. దాని అర్థం ఏంటంటే ఓడిన్ స్కూల్ ద్వారా మీకు ఏదైనా కంపెనీలో ప్లేస్ అయితే మీకున్న ఆఫర్ లెటర్ నుంచి 10% అనేది ఓడిన్ స్కూల్ కి మీరు పే చేయాల్సి ఉంటుంది. సో విన్నారు కదా, మీరు కనుక ఈ కోర్స్ డేటా సైన్స్ కోర్స్ లో నేర్చుకుంటే మీకు డిఈ రిలేటెడ్ అన్ని టాపిక్స్ అనేది ఆ కోర్స్ లో కవర్ అవుతుంది అనమాట. సో దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఓడిన్ స్కూల్ యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిఈ రిలేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళకి సాలరీస్ ఎలా ఉంటాయి అండ్ లైక్ బయట జాబ్ మార్కెట్ ఎలా ఉందని అనుకుంటే కనుక స్టార్టింగ్ వచ్చేసరికి 4.5 lakhs నుంచి మాక్సిమం ఆఫ్ 10.5 అనేది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నట్టయితే కనుక మనకి 7 lakhs L7 LP అనేది వస్తుంది అనమాట ఫర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చేసరికి ఇది మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేటప్పటికీ మనం ఒకవేళ మీకు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్ లైక్ మీరు డిఫరెంట్ టెక్నాలజీస్ లో ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు అని అనుకుంటే గనక మీరు ఐటీ సైడ్ ఆర్ లైక్ టెక్నాలజీ మార్చుకుని కూడా మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇఫ్ యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ డిఈ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ ప్యాకేజ్ ఏదైతే ఉండిందో అది డబుల్ ద ప్యాకేజ్ అవ్వడం కానీ లేకపోతే మోర్ దెన్ 100% హైక్ తో కానీ మీకు జాబ్ ఆఫర్స్ అనేవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి జాబ్ నోటిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే కనుక నేను ఇక్కడ మీకు డిఈ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే లాస్ట్ 1 month లో పోస్ట్ అయినాయో అవి నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చేస్తాను. సో మనం చూసుకున్నట్టయితే కనుక ఎవ్రీ వీక్ n నెంబర్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పడుతున్నాయి అనమాట. ఇది ఫ్రెషర్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. సో మినిమం 3 years 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నాయి చాలా కంపెనీస్. సో మీరు దీన్ని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీరు డిఈలో ఏ స్కిల్ సెట్ ఉంటే జాబ్ అనేది ఈజీగా వస్తుంది అనే ఒక నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.